ఐపీఎల్ 2026లో మొట్టమొదటి డబుల్ హెడర్కు రంగం సిద్ధమైంది. ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముంబై టీంతో తలపడబోతుంది. వేరాజ్ నైట్ మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీం రాజస్థాన్ టీంతో తలపడబోతున్నారు. సో రెండు మ్యాచ్ల యొక్క ప్రివ్యూ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్లీ ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా హై స్కోరింగ్ గేమ్స్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఈ రెండు మ్యాచ్లు అందరి చూపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అలాగే యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరి మీద ఉండబోతుంది. సో ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ విషయానికి వస్తే ఇదైతే ఆఫ్టర్నూన్ గేమ్, అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ని చూసుకుంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మీద ఆడబోతున్నారు. సో రెండు జట్లు కూడా ఈ సీజన్లో ఆల్రెడీ తమ ఓపెనింగ్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీంకు కాస్త అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. మొత్తం 37 మ్యాచ్లో తలపడితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 16 మ్యాచ్లో గెలిచారు, వేరేజ్ ముంబై టీం 21 మ్యాచ్లో గెలిచింది. అలాగే రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నా సరే ముంబై టీంతో డామినేషన్. వాళ్ళు 4 మ్యాచ్లు గెలిస్తే డీసీ టీం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో డెఫినెట్లీ హెడ్ స్టాట్స్ విషయంలో అయితే ముంబై టీంకి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. బట్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చూసుకుంటే మాత్రం డీసీ వాళ్ళు లీడ్లో ఉన్నారు. అంటే మొత్తం 13 మ్యాచ్లు జరిగితే 7 మ్యాచ్లు డీసీ టీం గెలిచింది, ముంబై టీం 6 మ్యాచ్లు గెలిచారు. అయితే రీసెంట్ ఫామ్ మాత్రం ఖచ్చితంగా ముంబై టీంని ఫేవరెట్స్గా చేస్తుంది. మేలో వాళ్ళు లాస్ట్ ఇయర్ డీసీ టీంని 2 మ్యాచ్లు కూడా ఓడించడం చూసాం. అది కూడా ఒక టైట్ మ్యాచ్లో బ్రిలియంట్ ఫీల్డింగ్తో రన్అట్లు చేసి మ్యాచ్ గెలిచారు. సో ఇంత మొమెంటం కారణంగా ఈ మ్యాచ్లో ముంబై టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. బట్ డీసీ టీంని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళ టీం కూడా బాగుంది. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ క్లిక్ అవ్వడం చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ బౌలర్స్ వర్సెస్ ఎంఐ బ్యాట్స్మెన్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడపై అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవాలి. మనం ఐపీఎల్ 2024 నుంచి చూసుకుంటే ఈ గ్రౌండ్ ఒక హై స్కోరింగ్ వెన్యూ. ఇన్ఫాక్ట్ మిగతా గ్రౌండ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ గ్రౌండ్లోనే ఎక్కువ రన్ రేట్ ఉంది, ఆల్మోస్ట్ 11 వరకు ఉంది. సో లాస్ట్ ఇయర్స్లో అయితే ఈ గ్రౌండ్లో పరుగుల వరద పారింది. అండ్ ఈ మ్యాచ్ కోసం చూసుకున్నా సరే సేమ్ మనం అదే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6ను వాడబోతున్నారంటే. అండ్ ఈ పిచ్ మీద లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీం మీద 278 రన్స్ కొట్టారు. సో ఇంత కష్టంగా మనమైతే ఈ మ్యాచ్లో మరోసారి భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పైగా ఈ గ్రౌండ్లో బౌండరీ చేజెస్ కూడా చిన్నగానే ఉంటాయి. అయితే హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్కి మంచిగానే హెల్ప్ దొరుకుద్ది. మెయిన్లీ డీసీ టీం యొక్క స్పిన్ అటాక్ చాలా బాగుంది. దీంతో వాళ్ళు కొంచెం స్లో వికెట్ ఇచ్చినా సరే మనం మ్యాచ్ చెడిపోవడం అవసరం లేదు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 97 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 97 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47 మ్యాచ్లో గెలిచారు, వేరేస్ చేస్ చేసిన టీమ్స్ 49 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో ఈ గ్రౌండ్లో అయితే టాస్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. మెయిన్లీ మ్యాచ్ ఆఫ్టర్నూన్ జరగబోతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండదు. అయితే ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే మాత్రం లిటిల్ బిట్ రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వర్షం ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే డిఎల్ఎస్ ప్లేలోకి వస్తుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేంజ్ చేసే టీంకు అడ్వాంటేజ్ కలుగుద్ది. మెయిన్లీ మ్యాచ్ ముందు కానీ మ్యాచ్ జరిగినప్పుడు కానీ వర్షం పడితే పిచ్లో మాయిశ్చర్ కూడా ఏర్పడుతుంది. దీంతో బౌలర్స్కి హెల్ప్ దొరుకుద్ది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే డీసీ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. లక్నో టీంకి అగెన్స్ట్గా డీసీ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. బట్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం టాప్ 4 వికెట్స్ తొందరగా కోల్పోవడం చూసాం. అయినా కానీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ యంగ్స్టర్స్ అద్భుతంగా రాణించి మ్యాచ్ని గెలిపించారు. సో డీసీ టీం అయితే ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్లీ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ వస్తే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా స్ట్రెంత్ అవుద్ది. వేరేస్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి బోత్ స్పిన్ అండ్ పేస్ కాంబినేషన్ రెండు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఇంత మ్యాచ్ కోసం డీసీ టీం తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయరు, మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ అవుతారు. ఇక ముంబై టీం విషయానికి వస్తే గుడ్ న్యూస్, మిచెల్ శాంట్నర్ స్క్వాడ్తో జాయిన్ అయ్యాడు. బట్ విల్ జాక్స్ మాత్రం ఇంకా స్క్వాడ్తో జాయిన్ అయితే ఎక్కడ అప్డేట్ లేదు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే కేకేఆర్కి అగెన్స్ట్గా ముంబై బ్యాటింగ్ అదిరిపోయింది. వాళ్ళ ఓపెనర్స్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక బ్రిలియంట్ నాక్ కొట్టడం చూసాం. అండ్ ఈ మ్యాచ్లో కూడా అతని మీద అందరి చూపు ఉంటుంది. మెయిన్లీ ఢిల్లీ టీంకి అగెన్స్ట్గా చూసుకుంటే రోహిత్ శర్మ టాప్ స్కోరర్. అలాగే రికల్టన్తో పాటు మిగతా ముంబై బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. బట్ బౌలింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా రన్స్ ఇచ్చేశారు. ఎస్పెషల్ ఆ స్పిన్ కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. కానీ మ్యాచ్లో శాంట్నర్ తిరిగి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మెయిన్లీ ఢిల్లీ ఓపెనర్స్ ఎదురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి శాంట్నర్ వాళ్ళు పవర్ ప్లేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ బుమ్రా ఫామ్ కూడా మంచిగానే కనిపించింది. ఈవెన్ బోల్ట్ కూడా పర్వాలేదు, మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో ముంబై పేస్ రేం బాగానే వేశారు, వాళ్ళు స్పిన్ బౌలర్సే కాస్త విఫలమయ్యారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ముంబై బౌలింగ్ కూడా సాలిడ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ కోసం ముంబై టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఒకే ఒక మార్పు జరిగింది. అల్లా గజన్వర్ ప్లేస్లో మిచెల్ శాంట్నర్ టీంలోకి వస్తాడు. అదర్ దాన్ దిస్ ముంబై టీం ఎలాంటి చేంజెస్ చేయదు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్ చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్ హిట్ మ్యాన్కు ఢిల్లీ పేస్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో అక్షర్ పటేల్ తనంతట తాను పవర్ ప్లేలో బౌలింగ్కి వస్తే బాగుంటుంది.
మళ్ళీ హిట్మెన్కి అగెనెస్ట్గా చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో 69 బాల్స్ వేసి 63 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఎంబ్రెన్లీ రోహిత్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న అంత మెరుగ్గా లేవు. దీంతో అక్షర్ పటేల్ చాలా మంచి మ్యాచ్ అయిపోతాడు రోహిత్కి అగెనెస్ట్గా. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మరి కుల్దీప్ యాదవ్ మంచి ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. మెయిన్లీ కుల్దీప్కి అగెనెస్ట్గా చూసుకుంటే ఎంఐ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మంచి రికార్డు ఉంది. సూర్యకి మంచి రికార్డు ఉంది, అలాగే తిలక్ వర్మ కూడా మంచి రికార్డు ఉంది. దీంతో కుల్దీప్ యాదవ్ వాళ్ళతో పాటు హార్దిక్ పాండ్యాను ఎలా కట్టడి చేస్తాడో వేచి చూడాలి. సో గతంలో కుల్దీప్ అయితే హార్దిక్ను కొంతవరకు సైలెంట్గా ఉంచాడు. 8 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 41 బంతులు 46 పరుగులు మాత్రం ఇచ్చాడు అండ్ ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. బట్ డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఇంకా టఫ్ ఛాలెంజ్ ఉండబోతుంది. చూడాలి మరి అతని ఎక్స్పీరియన్స్ ఉన్న ముంబై పవర్ హిట్టర్స్ను ఎలా ఆపుతాడు అనేది. ఇక డీసీకి బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే రాహుల్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్ ఈ మ్యాచ్లో డీసీ టీంకి రాహుల్ చాలా అంటే చాలా ముఖ్యమైన ప్లేయర్. ఎందుకంటే గతంలో రాహుల్ ముంబై టీం మీద 3 సెంచరీలు కొట్టడం చూసాం. సో రాహుల్కి అయితే ముంబై టీం మీద మంచి రికార్డు ఉంది, అలాగే బౌల్ట్ మీద కూడా మంచి రికార్డు కనిపిస్తుంది. అతనికి అగెనెస్ట్గా చూసుకుంటే 15 ఇన్నింగ్స్లో 93 బాల్స్ ఆడి 140 పరుగులు చేశాడు అండ్ ఆల్సో కేవలం 3 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ రాహుల్కి యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా మంచిగా కనిపిస్తుంది. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి ఇంటెంట్ చూపించాడు. దీంతో ఇంటెంట్ను కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్లో బౌల్ట్ని కొడితే మాత్రం ఖచ్చితంగా డీసీ టీంకి చాలా మంచి స్టార్ట్ వస్తుంది. ఇక్కడ డెత్ ఓవర్స్లో చూసుకుంటే ముంబై టీంకి బుమ్రా చాలా కీలకం. ఎస్పెషల్ అతనికి డీసీ పవర్ హిట్టర్స్ అందరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిల్ అక్షర్ పటేల్ అయితే ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు, అది కూడా కేవలం 52 బంతులు 53 పరుగులు మాత్రమే ఇచ్చాయి. ఇక స్టబ్స్కి అగెనెస్ట్గా చూసుకున్న మిల్లర్కి అగెనెస్ట్గా చూసుకున్నా సరే బుమ్రాకి మంచి రికార్డు కనిపిస్తుంది. మెయిల్ మిల్లర్కి స్ట్రైక్ రేట్ కేవలం 117 ఉంది అండ్ స్టబ్స్కి చూసుకుంటే మరీ తక్కువ 69 ఉంది. సో ఇందులో మరోసారి డెత్ ఓవర్స్లో బుమ్రా ముంబై టీంకి చాలా ఇంపార్టెంట్. అతను కనుక ఢిల్లీ ఫినిషర్స్ని కట్టడి చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా భారీ స్కోర్ కొట్టలేరు. నేనే ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్లో మెయిన్ బ్యాటిల్ ముంబై బ్యాట్స్మెన్కు మరియు ఢిల్లీ బౌలర్స్కి మధ్య ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్ చాలా బాగా క్లిక్ అయింది. నటరాజన్ చాలా మంచి ఫామ్లో కనిపించాడు అండ్ లుంగిడి చూసుకున్న, ముఖేష్ కుమార్ చూసుకున్న, అక్షర్ చూసుకున్న, కుల్దీప్ చూసుకున్న అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలింగ్ అటాక్ ముంబై బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తారనే దాని మీద మ్యాచ్ డిసైడ్ అయి ఉంటుంది. మెయిన్లీ పాపులర్ డీసీ టీం ముంబై టాప్ ఆర్డర్ని తొందరగా అవుట్ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు రెండో మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ని అయితే నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసాం. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ ద్వారానే అతను ప్రపంచానికి పరిచయం అయ్యాడు. సో ఆల్రెడీ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ మ్యాచ్లోనే మడతెట్టేశాడు, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి అందరు చూపి బేబీ మాన్స్టర్ మీద ఉంటుంది. అయితే 2 జట్ల మధ్య ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టీంది అప్పర్ హ్యాండ్. మొత్తం 8 మ్యాచ్లో తలపడితే వాళ్ళు 6 మ్యాచ్లు గెలిచారు. రాజస్థాన్ టీం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అయితే ఆర్ఆర్ టీంకి పాజిటివ్ ఏంటంటే ముందు చెప్పుకున్న మ్యాచే చివరికి 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి ఆ టీంని గెలిపించాడు. అండ్ ఆల్సో గతంలో చూసుకుంటే రాజస్థాన్ టీం ఈ గ్రౌండ్లో జీటీ టీంని డిఫీట్ చేశారు. బట్ ఓవరాల్గా ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్లో మాత్రం జీటీ వాళ్ళు అప్పర్ హ్యాండ్. వాళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే ఆర్ఆర్ టీం 1 మ్యాచే గెలిచింది. సో హెడ్ స్టాట్స్ అయితే కొంతవరకు జీటీ టీంకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. అది కూడా సిఎస్కే టీం మీద ఘన విజయం సాధించడం చూసాం. వేరేస్ గుజరాత్ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఇంతో కొంతవరకు ప్రెజర్ అనేది జీటీ టీం మీద ఉంటుంది. బట్ తమ హోమ్ సాల్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టీంను అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 7 యూజ్ చేయబోతున్నారంట. అండ్ ఈ పిచ్ మీద చూసుకుంటే గతంలో భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ మీద ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఏకంగా 207 రన్స్ ఉంది. సో ఇంత ఈ మ్యాచ్లో కూడా మనం చాలా వరకు భారీ స్కోర్లు చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ 2 జట్లకు టాప్ ఆర్డర్స్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎవరు చెలరేగినా సరే మనం భారీ స్కోర్ చూడొచ్చు. అయితే ఈ గ్రౌండ్లో మనకు తెలిసిందే పేస్ బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది. మెయిన్ ఎవరైతే పేస్ వేరియేషన్ బాగా చేసి సరైన లెన్స్లో బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 44 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 44 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ కూడా సేమ్ టు సేమ్ 22 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 177 రన్స్గా ఉంది. సో క్లియర్లో ఒక హై స్కోరింగ్ విన్ అని తెలుస్తుంది. అండ్ ఆల్సో టాస్ ఫ్యాక్టర్ కూడా అంతలా ఉండకపోవచ్చు. ఆ రికార్డ్ అనేది డెడ్ ఈక్వల్గా ఉంది. అయితే ఈ గ్రౌండ్లో చివరిగడిన 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచిందంట. దీంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినా సరే పెద్ద ఇష్యూ కాదు. ఇన్ఫాక్ట్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొడితే ఖచ్చితంగా మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కాబట్టి మళ్ళీ ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఎంతో కొంత వస్తుంది. బట్ డెఫినెట్లీ మ్యాచ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదు. ఏ టీం అయితే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి అయితే వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం జీటీ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యారు. మెయిన్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ అయిపోతుంటే ఆ టీం భారీ స్కోర్లు కొట్టలేకపోతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం పవర్ ప్లేలో వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది. బట్ తర్వాత వాళ్ళు మెల్లగా మూమెంటం కోల్పోయారు, రన్స్ కొట్టలేకపోయారు. ఎస్పెషల్లీ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో టీం ఎక్కువగా యాక్సలరేట్ చేయలేకపోతున్నారు. సో జీటీ టీం దగ్గర అయితే ఎక్కువ మంది క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ గత 2 ఏళ్ళుగా చూసుకుంటే టీం దగ్గర నుంచి ఎక్కువ 6లు రావట్లేదు. మనం ఆల్రెడీ పంజాబ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చూసాం. గుజరాత్ టీం 4 6లు కొడితే పంజాబ్ వాళ్ళు 14 6లు కొట్టారు.
అండ్ ఇది రెండు టీంలకి ఒక బిగ్గెస్ట్ డిఫరెన్స్గా మరి పంజాబ్ టీం మ్యాచ్ గెలిచేలా చేసింది. సో గుజరాత్ బ్యాటింగ్లో అయితే ఇంకా ఫైర్ పవర్ పెరగాలి. మీలా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా పెర్ఫామ్ చేయాలి ఈసారి, ఎందుకంటే బట్లర్ అనుకున్నంత ఫామ్లో లేడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ని పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. 5 జెన్యున్ బౌలర్స్తో వెళ్ళిపోతున్నారు, దీనివల్ల వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీద ఇంకా భారం పడిపోతుంది. సో దీంతో మ్యాచ్ కోసం గుజరాత్ టీం తమ బౌలింగ్ కాంబినేషన్లో మేబీ మార్పు చేయొచ్చు. అంటే కగ్గిస్ రబాడా ప్లేస్లో జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే వాళ్ళకి కాంబినేషన్ బాగా సెట్ అవుద్ది. మెయిన్లీ రబాడాకి గ్రౌండ్లో అంత మెరుగైన రికార్డ్ లేదు, అలాగే లాస్ట్ మ్యాచ్లో కూడా అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. సో ఈ టీంకి ఆల్రెడీ 3 పేసర్స్ ఉన్నారు, అంటే పరిస్థితి కృష్ణ, సిరాజ్ మరి అశోక్ శర్మ ముగ్గురితో వెళ్తున్నారు. వాళ్ళైతే సాయి కిషోర్ని పక్కన పెట్టి మరి అశోక్ శర్మని తీసుకున్నారు. దీంతో 4వ పేస్ బౌలింగ్ ఆప్షన్గా రబాడా అవసరం లేదు, హోల్డర్ లాంటి ఆల్రౌండర్ ఆడించుకుంటే సరిపోతుంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే మోస్ట్ లైక్లీ జెరీ టీం యొక్క ప్లేయింగ్ లో ఒక మార్పు జరిగేందుకు అవకాశం ఉంది. లేదు వాళ్ళు రబాడా మీద ట్రస్ట్ పెడితే మాత్రం సేమ్ ప్లేయింగ్ లోతో వస్తారు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో మంచి ఆల్రౌండ్స్లో కనబరిచారు. బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా అదిరిపోయాయి. వీళ్ళు వాళ్ళ పేస్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో స్పిన్నర్స్ దగ్గర నుంచి కూడా కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ మొత్తం కలెక్టివ్గా పెర్ఫామ్ చేసింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి ఆర్ఆర్ యొక్క బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. మెయిన్లీ స్పిన్ కాంబినేషన్ చాలా స్ట్రెంత్ అయింది. ఎట్ ది సేమ్ టైం నాండ్రే బర్గర్ మరియు జాఫ్ రాచర్ వీళ్ళ కాంబినేషన్ కూడా బాగా క్లిక్ అవుతుంది. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళకి ఫైర్ పవర్ వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ని కూడా సైలెంట్ చేసేస్తున్నాడు ఒక ఎండ్లో. సో లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఒక ఎండ్లో వైభవ్ సూర్యవంశీ కొత్తకు వస్తే మరో ఎండ్లో జైస్వాల్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే దీన్ని బట్టి వైభవ్ సూర్యవంశీ యొక్క ఫామ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆర్ఆర్ టీంకి అయితే వాళ్ళ ఓపెనర్స్ చాలా కీలకం. ఈవెన్ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా పర్వాలేదు, లాస్ట్ మ్యాచ్లో జూరియల్ మంచిగానే బ్యాటింగ్ చేశాడు. అండ్ ఎట్మర్ మరియు ఫెరీరా లాంటి వాళ్ళకి స్పిన్నర్స్కి ఎగనెస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ కంప్లీట్లీ టెస్ట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి కొట్టాల్సిన టార్గెట్ మరీ అంత పెద్దది కాదు. బట్ ఓపెనర్స్ వెళ్ళైతే మాత్రం ఖచ్చితంగా టీం ట్రబుల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం సేమ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే రాజస్థాన్ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. వాళ్ళైతే మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ కోసం కూడా సేమ్ ప్లేయింగ్లో వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అని కూడా పాపులర్లో ఉంటాయి. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ వర్సెస్ జాఫ్ రాచర్ చాలా అంటే చాలా కీ బ్యాటిల్. గిల్కి గ్రౌండ్లో చూసుకుంటే అద్భుతమైన రికార్డు ఉంది, 3 సెంచరీలు కొట్టాడు. అండ్ ఆల్సో యావరేజ్ 50 కంటే ఎక్కువ ఉంది. కానీ జాఫ్ రాచర్కి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం గిల్ రికార్డ్ అంత మంచిగా లేదు. 6 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 19 బాల్స్ ఆడి 16 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్లీ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో హిందీ మ్యాచ్లో గిల్ జాఫ్ రాచర్ని ఎలా కౌంటర్ చేస్తాడో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మరో బ్యాటిల్ చూసుకుంటే జాస్ బట్లర్ వర్సెస్ రవీంద్ర జడేజా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ బట్లర్కి ఆర్ఆర్ పేసర్స్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. కానీ జడేజాకి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం స్ట్రైక్ రేట్ అంత ఎక్కువగా లేదు, 125 ఉంది. సో గతంలో జడ్డు అయితే బట్లర్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుని చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో మ్యాచ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు ఓజీ ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ టీం సైడ్ నుంచి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ ముందు చెప్పినట్టు సూర్యవంశీ లాస్ట్ టైం జీటీ మీద విధ్వంసం చేశాడు. బట్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సిరాజ్ అతనికి కాస్త సైలెంట్గా ఉంచాడు. అంటే 6 బంతులేస్తే 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీంతో మ్యాచ్లో ఈ బేబీ మానిస్టర్కి అలాగే మియా మ్యాజిక్కి ఇద్దరికి మధ్య చాలా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే రియాన్ పరాగ్ వర్సెస్ రషీద్ ఖాన్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్యాటిలే. మెయిన్లీ పరాగ్ రషీద్ ఖాన్ ఎగనెస్ట్గా మంచి రికార్డ్ లేదు. 6 ఇన్నింగ్స్లో 30 బాల్స్ ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో హిందీ మ్యాచ్లో రియాన్ పరాగ్ రషీద్ ఖాన్ ఎలా ఆడతారని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిడిల్ ఓవర్స్ లెట్మెన్ మరియు ప్రసిద్ధి కృష్ణ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. లెట్మెన్ 2026లో స్పిన్నర్ స్మృతి కారేస్తున్నాడు, అందరికంటే ఎక్కువ 6లు కొట్టాడు. కానీ పేస్ బౌలింగ్ ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం స్ట్రగుల్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పరిస్థితి కృష్ణ బౌలింగ్లో గతంలో ఇబ్బంది పడ్డాడు, ఒకసారి అవుట్ అయ్యాడు. సో గత మ్యాచ్లో పరిస్థితి ఎలానో చాలా మంచి బౌలింగ్ చేశాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో లెట్మెన్కి మరి అతనికి మంచి ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 8 జట్లకు టాప్ ఆర్డర్ కీలకం, అంటే పవర్ ప్లే ఆటోమేటిక్గా ఇంపార్టెంట్గా మారుతుంది. ఏ టీం అయితే 2 పవర్ ప్లేస్ని డామినేట్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.